హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 81వ భాగాన్ని వినేద్దాం. దాత్రికి లేవగానే శౌర్యనే గుర్తుకొచ్చాడు. నేను గుర్తుకు రావట్లేదా శౌర్య నీకు అనుకొని రెడీ అయింది. కిచెన్లో ఏదో చేస్తున్న శౌర్య దగ్గరికి పరం యాపిల్స్ తీసుకుని వచ్చాడు. ఫేస్ అటు తిప్పిన శౌర్యకి ఆ యాపిల్ని చూడగానే తను యాపిల్ అనగానే దాత్రి పడే సిగ్గు గుర్తుకొచ్చి తనలో తను దాత్రితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని నిన్ను చూడాలని ఉంది బేబీ డాల్, చాలా రోజులు గడిచిపోయాయి కదా అనుకుని ఏదో ఆలోచించాడు. అయితే వింధ్య చెప్పినట్టుగానే విశ్వేశ్వర గారిని తీసుకుని వెళ్ళి పార్థు గారికి కాల్ చేసింది. ఇంకెవరూ వెళ్ళలేదు వాళ్ళతో. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే విశ్వేశ్వర గారి చేతులు వణికాయి. పార్థు గారు కొత్త నెంబర్ అవడంతో ఎవరా అని లిఫ్ట్ చేసి హలో అన్నారు. వింధ్య మాట్లాడండి తాతయ్య మాట్లాడండి అంది చిన్నగా. పార్థు గారు గొంతు వినగానే విశ్వేశ్వర గారి గొంతు మోగబోయింది. వింధ్య మాటను వినిపించుకోకుండా అలా ఉండిపోయారు. వింధ్య ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు వెంటనే పెదనాన్న అంది. పార్థు గారికి అర్థం కాక రాంగ్ నెంబర్ అన్నారు. నా పేరు వింధ్య విహార్ అంది. ఎక్కడ ఫోన్ పెట్టేస్తారు అన్నట్టు వింధ్య. కూర్చొని ఉన్న పార్థు గారు పైకి లేచి వింధ్య విహార్ అని అంటుంటే హా పెదనాన్న, మీ తమ్ముడు నందా విహారికి ఒక్కగానొక్క కూతుర్ని. విధి ఎంత విచిత్రమైనదో. నేను పుట్టిన ఇన్నేళ్లకి నా పెదనాన్నకి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను అంది వింధ్య. ఆ మాటకి పార్థు గారి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అప్పుడే కాఫీ పట్టుకుని వచ్చిన మాధవి గారు పార్థు గారిని అలా చూసి నిల్చునిపోయారు. పార్థు గారు తేరుకుని నువ్వు ఇలా నాకు ఫోన్ చేశావని తెలిస్తే నిన్నింట్లో కోపడతారేమో అమ్మ వింధ్య అన్నారు. లేదు, తాతయ్య ఫోన్ చేయమంటేనే నేను ఫోన్ చేశాను పెదనాన్న, మీరు మాట్లాడండి, మాట్లాడు తాతయ్య అని ఆయన భుజం మీద చెయ్యి వేసి మాట్లాడమన్నట్టు చూసింది వింధ్య. పార్థు గారు ఆగలేక నాన్న అని పిలిచారు. మాధవి గారు అది విని ఆయన్ని ఆశ్చర్యంగా చూశారు. పార్థు గారు పిలిచిన వెంటనే విశ్వేశ్వరరావు గారు నన్ను క్షమించు పార్థు అనేశారు. అలాగే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరగడంతో కళ్ళు ఒత్తుకుని వింధ్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తప్పొప్పులు తెలుసుకోకుండా నిన్ను వెలేశాను. తండ్రి మాట కోసం అయోధ్యని వదిలి అరణ్యానికి వెళ్ళిన రాముడు గొప్పతనం అందరికీ తెలుసు, కానీ ఈ తండ్రి కోసం చెయ్యని మీందని తనపై వేసుకుని కదిలిపోయిన నా కొడుకు గురించి ఇప్పటికీ తెలుసుకున్నాను నేను, నన్ను క్షమించు పార్థు అన్నారు. వింధ్యకి వాళ్ళ తాతయ్య కళ్ళల్లో నీళ్లు చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరగడంతో ఒక పక్కకి తిరిగిపోయి కన్నులు తుడుచుకుంటుంది. పార్థు గారు అంత మాట అనకండి నాన్న, ఏమి జరిగినా మీరు ఆనందంగా గౌరవంగా ఉండడం కావాలి నాకు. మీరు అలా ఉంటే నేను ఎలా ఉన్నా బ్రతికేస్తాను అన్నాడు. మాధవి గారికి పార్థు గారి మాటలు అర్థమై భర్త కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ నిలబడ్డారు. కానీ ఆయన ఆనందాన్ని చూస్తుంటే ఆవిడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగట్లేదు. విశ్వేశ్వర్ గారు మాధవి ఎలా ఉంది అన్నారు. అప్పుడు పార్థు గారు మాధవి గారి కోసం చూసి అలానే నిల్చున్న ఆవిడని చూసి నవ్వుతూ నాన్న మాట్లాడతారంట మాధవి అనిచ్చారు. మాధవి గారు మావయ్య గారు అని అనగానే విశ్వేశ్వరరావు గారు నన్ను క్షమించి తల్లి, కూతుర్లా చూసుకుంటామని తెచ్చుకొని కష్టాలు పాలు చేశాం అన్నారు. చచా అలా అనకండి మావయ్య గారు, భర్తతో ఉన్న భార్యకి అగ్నిలో ఉన్న బాధ అనిపించదు, మీరు అలా బాధపడకండి అని వెంటనే నేను నమ్మలేకపోతున్నాను మీరు ఫోన్ చేసి మాట్లాడడం అని అన్నారు మాధవి గారు. వింధ్య ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో వింధ్య దీనికి అంతటికీ కారణం అన్నయ్యనే పెద్దమ్మ అంది. మాధవి గారు వింధ్య వాయిస్కి అర్థం కానట్టు పార్థు గారిని చూస్తే ఆ మాటలకి పార్థు గారు విహార్ కూతురంట మాధవి వింధ్య అన్నాడు. దాత్రి చెప్పిన మాటల్ని గుర్తుకు చేస్తూ కళ్ళెగరేస్తారు కూడా. మాధవి గారు అర్థం చేసుకుని అవునా, అయితే వాడి డ్యూటీ వాడు చేశాడన్నమాట. డ్యూటీనా అంది వింధ్య. అంటే బాధ్యత అంటున్నాడు వింధ్య అన్నారు మాధవి గారు. అవును పెద్దమ్మ, అసలు అన్నయ్య ఏం చేస్తుంటాడు అంది సందేహంగా. వాళ్ళ ఫోన్ కూడా స్పీకర్లో ఉండడంతో పార్థు గారు గర్వంగా వాడు సిబిఐ అమ్మ, క్రైమ్ బ్రాంచ్కి హెడ్ అన్నాడు. వింధ్య కళ్ళు పెద్దవి చేసి ఏంటి అని ఓసారి ఇప్పటి వరకు చూసినవన్నీ విన్నవి అన్నిటినీ బ్రెయిన్లో గిర్రున తిప్పుకొని వెంటనే అన్నయ్య పేరు శౌర్య కదా పెదనాన్న, శౌర్య సిబిఐ. మాధవి గారు కూడా హా వింధ్య అన్నారు. ఆ మాటతో తనకి గుర్తొచ్చింది ఎవరు తన అన్నయ్య అన్న విషయం. దానితో వైజాగ్ హాస్టల్లో శౌర్య పైకి కొట్టడానికి వెళ్ళినప్పుడు శౌర్య పట్టు వాళ్ళ తాతయ్య పట్టులా ఉందని గమనించిన క్షణం నుంచి శౌర్య తనని ఓసారి డ్రాప్ చేసిన క్షణం వరకు గుర్తు తెచ్చుకొని
తను మా అన్నయ్యనా అని మనసులో అనుకొని తేజ్, తాన్య, రామ్ గుర్తుకు రాగానే ఆ రోజు పరం ఇంట్లో ఓ వ్యక్తిని చూసి ఎక్కడో చూసినట్టు అనిపించింది అనుకున్న విషయం గుర్తు చేసుకుని అతన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని తేజ్ ఆయన అంతే అనటం మళ్ళీ సార్ అనటం గుర్తుకొచ్చి వాళ్ళని కళ్ళతోనే శాసిస్తూ అక్కడే వేషంలో శౌర్య అన్నయ్య ఉన్నాడా? అవును, తనే నా అన్నయ్య. పరం బాబాయ్కి దూరపు బంధువులా వచ్చి అంతా గమనిస్తూ కథ నడిపాడు. ఆ ముగ్గురు ఆఫీసర్లు శౌర్య అన్నయ్య ఆడమన్నట్టు ఆడారు అని తనలో తాను ఒక క్లారిటీకి వచ్చేసింది. విశ్వేశ్వరరావు గారు, వచ్చేయండిరా ఇక్కడికి, మిమ్మల్ని చూడాలని ఉంది అన్నారు. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టు పార్థు గారు, మాధవి గారు ఒకరినొకరు చూసుకుని తప్పకుండా నాన్న. సరే మావయ్య గారు అని ఒకేసారి అన్నారు. సరే ఎప్పుడు వస్తారా మరి అన్నారు విశ్వేశ్వరరావు గారు. పార్థు గారు మాధవి గారిని చూశారు. మాధవి గారు ఆలోచించి ఎల్లుండి పొద్దున్నే వస్తాం మావయ్య గారు అంది. సరే తల్లి అని అంటారు విశ్వేశ్వరరావు గారు. పార్థు గారు, అమ్మ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు నాన్న అంటాడు. మీ మంచి మనసుతో అందరూ బాగుండాలని అనుకుంటారు కదా పెదనాన్న, మేమందరం బాగున్నాం అంది వింధ్య. మా విహారం మాటలు కూడా నువ్వే మాట్లాడేసేలా ఉన్నావే అనుకుంటా అన్నారు నవ్వుతూ పార్థు గారు. మీవి మాట్లాడమన్నా కూడా మాట్లాడతాను పెదనాన్న, చెప్పండి అంది వింధ్య కూడా నవ్వుతూ. మాధవి గారు నవ్వుతూ వింటూ ఉన్నారు. వద్దులే వింధ్య, మేము ఎల్లుండి వస్తాం అని అన్నారు పార్థు గారు. అది విన్న విశ్వేశ్వరరావు గారు సరే పార్థు అన్నారు. వింధ్య, సరే పెదనాన్న, మరి ఉండమా? పార్థు గారు హా అన్నారు. వింధ్య కాల్ కట్ చేశాక పార్థు గారు మాధవి గారిని హత్తుకున్నారు. ఎండకి మంచు పొరలు కరిగినట్టు ఎన్నో ఏళ్ల నుంచి గూడు కట్టుకున్న బాధ విశ్వేశ్వరరావు గారి ప్రేమకి కరిగిపోయి అలా మాధవి గారిని హత్తుకుని ఉండిపోయారు. ఇన్నాళ్లకు పార్థు గారి మనసులో దిగులు తీరిపోయిందని అర్థమైన మాధవి గారు ఆనందంగా అలా ఓ చేత్తో కాఫీ కప్ పట్టుకుని ఉండిపోయారు. పార్థు గారు మాధవి గారిని ఊపేస్తూ, నేను ఊహించలేదు మాధవి, నాన్న కాల్ చేసి మరీ మనల్ని రమ్మని పిలుస్తారని అన్నారు. మాధవి గారు సరే సరే, నెమ్మది నెమ్మది, కాఫీ ఒలికిపోతాయి, అంతేకాదు మీ వయసు పెరిగింది, అలా చిన్న పిల్లాళ్ళ ఉత్సాహపడకండి అన్నారు. పార్థు గారు నవ్వుతూ, నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవి గారు అర్థమవుతుందిలేండి అని ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నారు. అవును, ఈ నైట్కి బయలుదేరి రేపే వస్తామనక ఎల్లుండన్నావు ఎందుకు మాధవి అన్నారు పార్థు గారు. ఎందుకంటే ఈరోజు మనం వెళ్ళి షాపింగ్ చేసుకొని అందరికీ కావాల్సినవి తీసుకుని వద్దాం, రేపు అన్నీ సరి చూసుకొని రేపు రాత్రికి బయలుదేరుతామండి, అందుకే అలా చెప్పాను. పార్థు గారు అవునవును, అలానే చేద్దాం మాధవి అన్నారు. మాధవి గారు మనతో పాటు ఊహను కూడా తీసుకుని వెళ్దాం, విదర్ కూడా లేడు కదా, మనం అలా వెళ్తే ఒంటరిగా ఉండిపోతారు. అలా ఎలా వదిలేస్తాం మాధవి, తీసుకుని వెళ్దాం అన్నారు. ఇలా వీళ్ళు ఆనందపడిపోతూ ఉంటే విశ్వేశ్వరరావు గారు, అమ్ములు ఎల్లుండి మీ పెదనాన్న వచ్చేసరికి ఏర్పాట్లు అదిరిపోయేలా చేద్దాం అన్నారు. వింధ్య నవ్వుతూ, తప్పకుండా తాతయ్య, ఇక ఇంటికి వెళ్దాం అని అంటూనే మనసులో అన్నయ్యని కలవాలి, ఎప్పుడు కలవడానికి వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తుంది. విశ్వేశ్వరరావు గారు వెళ్తూ ఉండడంతో వింధ్య కూడా వెనక్కి ఆలోచిస్తూ వెళ్ళింది. శౌర్య ఆలోచనతో, శౌర్య మాట కూడా వినలేకున్నా అనే దిగులుతో ఉన్న పేషెంట్స్ని మాత్రం నవ్వుతూ చూస్తున్న దాత్రి దగ్గరికి ఒక పర్సన్ వచ్చి ఏదో చెప్పి గబగబా తనని తనతో తీసుకుని వెళ్ళాడు. విశ్వేశ్వరరావు గారు, వింధ్య అలాగే దాత్రితో ఉన్న వ్యక్తి ఒకేసారి ఇంటి గేటు దగ్గరికి వచ్చారు. వింధ్య, దాత్రి ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయిన దాత్రి వెంటనే నువ్వు అంది. వింధ్య నువ్వేంటిక్కడ అంది. దానికి సమాధానంగా ఆ పక్కనున్న వ్యక్తి, అది అనుకోకుండా దామిని అమ్మగారికి కడుపులో నొప్పొచ్చి అది ఎక్కువై బాధపడుతూ ఉన్నారట, గోపాలం బాబు ఈ అమ్మాయిని పిలుచుకొని రమ్మన్నారు అన్నాడు. వింధ్య అవునా, సరే పద దాత్రి అంది. దాత్రి తలూపి లోపలికెళ్ళింది. విశ్వేశ్వరరావు గారు వెళ్తున్న దాత్రిని చూస్తుండడం గమనించిన వింధ్య, తను డాక్టర్ తాతయ్య మన ఊరిలో క్యాంప్కి వచ్చారు, కాలు కడుక్కొని మనము వెళ్దాం పదండి అని అంది. విశ్వేశ్వరరావు గారు, ఆ అమ్మాయి బొమ్మలా ఉంది అమ్ములు అన్నారు అబ్బురంగా. వింధ్య తనని చూస్తే అన్నీ మర్చిపోవచ్చు తాతయ్య, అంత అమాయకత్వం కూడా కనిపిస్తుంది వెతుక్కుంటే అంది నవ్వుతూ. నీకు తెలుసా అమ్ములు తను అన్నాడు విశ్వేశ్వర. నాకు తెలియకుండా ఎవరుంటారు తాతయ్య అని మాట దాటేసి లోనికి వెళ్ళిపోయింది వింధ్య. దామిని గారి గదిలో అప్పటికే అందరూ చేరిపోయి ఉన్నారు. వంటగదిలో ఉన్న ఆవిడ సడన్గా పొట్ట పట్టుకొని అక్కడే కూర్చునిపోయి అమ్మా అని బాధపడుతుంటే యామిని గారు కంగారుగా అందరినీ పిలిచేశారు. నందగోపాల్ దామిని తన గదికి తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే దామిని చాలా నొప్పిగా ఉంది నందు, తట్టుకోలేకపోతున్నాను అంది కళ్ళలో నీళ్లతో.
అంతలో అందరూ ఆ గదికి రావడంతో నొప్పిని భరిస్తూ ఉంది. పూర్తిగా చెమట పట్టిపోయింది ఆవిడికి. ఆ నొప్పి తట్టుకోలేక నందగోపాల్ చేయి బలంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇలా కబురు పెట్టించారు దాత్రికి. దాత్రి ఆవిని చెక్ చేసి దామిని గారి తల నిమిరి భయపడకండి అని నందగోపాల్ వైపు చూసి అందరినీ ఉద్దేశించి మీరందరూ బయటికెళ్తారా అంది. అప్పుడే వింధ్య లోనికి వచ్చింది. బయటికెళ్ళమనడంతో వింధ్యతో సహా అందరూ వెళ్ళిపోయారు. ఆ మరు నిమిషం దాత్రి మీరేమైనా అని తనకున్న సందేహాన్ని అడిగింది. దామిని లేదు కానీ ఆ సమయమే డాక్టర్ అంది. దాత్రి సరే సరే కూల్ అని ఏదో చెప్తూ అమ్మతనానికి ఆలయమైన గర్భాశయం ఉన్న చోటుని చేతులతో పరిశీలిస్తూ ఏదో ఆలోచన వచ్చిన దానిలా వెంటనే ఆవిడ చీరని సరిచేసి ఏం కాలేదు, భయపడాల్సిన పనే లేదు, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను అని ఇంజెక్షన్ ఇచ్చింది. దామిని అలానే ఉంది. ఇప్పటి వరకు ఉన్న నొప్పి నెమ్మదిగా తగ్గుతున్నట్టు అనిపించింది. రెస్ట్ తీసుకోండి అని దాత్రి బయటకొచ్చి నందగోపాల్ గారితో మేడంకి కాసేపు రెస్ట్ ఇవ్వండి సార్, నేను ఒక డైట్ షీట్ ఇస్తాను, ఇకపై అలానే మెయింటైన్ చేయండి అండ్ మేడంని రేపు ఒకసారి అక్కడికి తీసుకురండి, భయపడాల్సిందైతే ఏమీ లేదు అంది. నందగోపాల్ తల ఊపాడు. దాత్రికి ఏం అర్థమైందో ధైర్యంగా ఉండండి సార్, ఏం కాదు, నేను వెళ్ళొస్తాను, ఏమన్నా అవసరమైతే కబురు చేయండి, ఏ టైం అయినా పర్లేదు అంది. థ్యాంక్ యూ దాత్రి అన్నారు నందగోపాల్. దాత్రి తలూపి ఓ అడుగు వేసింది. వింధ్య ఉన్న చొరవతో నేను రానా డాక్టర్ అమ్మ తోడుగా అంది. నీకు రావాలని ఉంటే రా వింధ్య అంది అంతే చొరవగా దాత్రి. వింధ్య నవ్వి కాసేపు ఉండు, మా ఇల్లు చూపిస్తాను దాత్రి నీకు అని దాత్రి చేయి పట్టుకుంది. ఇప్పుడా అంది దాత్రి. మరి నువ్వు వెళ్ళిపోయాక ఎలా చూపిస్తాను అంది వింధ్య. శ్యామల గారు అలాగైనా మాట్లాడేది వింధ్య ఇంటికొచ్చిన వాళ్ళతో అన్నారు. విశ్వేశ్వరరావు గారు తను తన స్నేహితురాలేమో శ్యామల, అలా అంటావేంటి అన్నారు. ఏంటి ఆ డాక్టర్ అమ్మాయితో మీ మనవరాలకి స్నేహమా అన్నారు శ్యామల గారు విడ్డూరంగా. వింధ్య అవునే బామ్మ అంటూ పళ్ళు బయట పెట్టి నవ్వుతూ తను నా స్నేహితురాలే, దాత్రి నీకు ఇల్లు చూపిస్తాందా, నువ్వు తర్వాత వెళ్దు గాని అని తీసుకుని వెళ్ళింది. యామిని నందగోపాల్తో దామిని దగ్గరే ఉండండి మరిది గారు మీరు అంది. నందగోపాల్ హా వదిన అలాగే అన్నాడు. యామిని వంటగదిలోకి వెళ్ళిపోయింది. నందగోపాల్ శ్యామల గారు దామిని దగ్గర ఉన్నారు. దామిని మగతగా అనిపించి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంది. కాసేపటికి నిద్రపోయింది. వింధ్య వాళ్ళింటి మొత్తాన్ని చూపిస్తూ ఆపకుండా దాత్రికి ఇది అది, ఇది అప్పటిది, ఇది అలా ఉండేదని ఏదో ఒకటి చెప్తూ ఉంటే ఇంద్రభవనంలో ఉన్న ఆ ఇంటిని పరిశీలిస్తూ తిరుగుతుంది దాత్రి. ఇంతలో పద్దు అదే శౌర్యాన్ని హబ్బీగా బుక్ చేసుకోవాలనుకుంటున్న పాప ఓ గ్లాసు పట్టుకొని వచ్చి అత్త అత్త అని పిలుస్తుంది. దానితో దాత్రి ఎవరో వచ్చినట్టున్నారు వింధ్య, పిలుస్తున్నారు అని హాల్లో ఒక పక్కకు వచ్చి చూస్తుంది. వింధ్య కూడా వెనకే వచ్చింది. యామిని కిచెన్ నుంచి బయటకు వస్తూ ఏంటి పద్మ అంది. అత్త ఈ గ్లాస్కి విసిరిన మినప్పప్పు అంట ఇవ్వమంది అమ్మ అని గ్లాస్ ఇచ్చి జడ ముందుకు వేసుకుంది పద్మ. యామిని సరే అని ఆ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. దాత్రి పద్మని అలానే చూస్తూ ఉండడం చూసి వింధ్య ఏమైంది దాత్రి అంది. మన దాత్రిలో ఆశ్చర్యం ఎక్కువై పట్నం పోరిలా మోకాల వరకు ఆ టైట్ డ్రెస్ ఏంటి, పల్లెటూరు పిల్లల ఆ జడకి జడగంటలు, ఆ మొహాన అలాంటి బొట్టు బిల్ల ఏంటి అంది. తను కాస్త డిఫరెంట్లే దాత్రి, స్టైల్ కూడా ఎక్కువే, నువ్వు పద అంది వింధ్య. దాత్రి పద్దుని ఇంకా వింతగానే చూస్తూ ఉంటే అబ్బా రా దాత్రి అని లాక్కొని తీసుకుని వెళ్ళింది వింధ్య. అయితే కాసేపటికి దాత్రికి కాలు నొప్పి అనిపించి వామ్మో మీ ఇంటికి దండం, ఇంత పెద్ద గదులు, ఈ తలుపులు ఏంటో అని సరే వింధ్య నేను ఇంకోసారి నందగోపాల్ గారిని కలిసి వెళ్తాను, అవును ఆయన నీకు ఏమవుతారు అని అడిగింది. ఆ ప్రశ్నకి వింధ్య ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి. దెబ్బకి దాత్రి తల ఉంచుకొని అంటే అడగడం మర్చిపోయానబ్బా అంది తల ఎత్తేస్తూ. వింధ్య క్యూట్ అంటూ దాత్రి బుగ్గలు పట్టుకొని ఊపుతూ ఆయన మా బాబాయ్, మా నాన్నకి ఆయనకి కాస్త డిఫరెన్స్ ఎక్కువ దాత్రి అంది. దాత్రి ఓ సరే వింధ్య అంది. చలో పద బాబాయ్తో మాట్లాడి వెళ్తూ గాని నేను డ్రాప్ చేయనా అంది వింధ్య. పర్లేదులే వాళ్ళని కలిసి వెళ్ళిపోతాను అని దాత్రి ఒకసారి నందగోపాల్ గారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వింధ్య దాత్రి వెళ్లే వరకు తోడుండి తర్వాత శౌర్యాన్ని చూడ్డానికి వెళ్ళాలనుకుంది. కానీ తనకి ఏదో పని ఉంటే తప్పక ఆగిపోయి ఆ పనిలో ఉండిపోయింది. తాన్య రెస్ట్ తీసుకోవడం వల్ల తేజ్ రామ్ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఉండిపోయారు. శౌర్య వాళ్ళకి బోరు కొట్టకుండా ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాడు. సాయంత్రం అవుతుండగా విదర్ నిద్ర లేచి
ఏదో కాస్త ఫుడ్ తిని శౌర్యకి ఏమైంది, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు నిన్న నైటు, ఈరోజు మళ్ళీ చేస్తాను అనుకొని బయలుదేరాడు. అక్కడ శౌర్య కూడా నాన్నకి కాల్ చేయాలనుకొని ఓ చోటుకి వెళ్ళి వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడంతో శౌర్య సంతోషంగా మాట్లాడి, సరే మీరు రండి, కానీ నా గురించి ఎవరితో ఎక్కువ చెప్పొద్దు అన్నాడు. మాధవి గారు అదేంటి అని అంటే, పార్థు గారు అవునా, కానీ మేము వింధ్యతో నువ్వు సిబిఐ అని చెప్పేశాం కదా అన్నాడు. నాన్న అన్నాడు అసహనంగా శౌర్య. మాకు తెలియదు కదా శౌర్య అన్నారు ఇద్దరు. సరేలేండి, మీరు హ్యాపీగా వచ్చేయండి, నేను ఉంటాను అని కాల్ కట్ చేసి అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటే విద్దర్ గుర్తొచ్చాడు. వాడితో మాట్లాడింది లేదు. వాడు ఇక్కడ వింధ్యతో కనిపించడం అనుకుని తనకి ఏమనిపించిందో తనలో తానే, చిచి నేను వాళ్ళని అనుమానించట్లేదు, ఇద్దరూ ఒక కారులో వస్తే ఎలా తెలుసు అనేది తెలుసుకోవాలనిపిస్తుంది కదా నాకు, అలా అనుకుంటున్నాను అనుకున్నాడు. అంతే, విదర్ నుంచి కాల్ వచ్చింది. డిస్ప్లే అయిన పిక్లో మస్తు స్మార్ట్ అనిపించాడు విదర్ శౌర్యకి. ఎందుకు తన కళ్ళకి అలా అనిపించిందో శౌర్యకి తెలియాలి. అయితే శౌర్య కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటే విదర్, అరే బావా, నేను గుర్తుకున్నానరా నీకు, నన్ను విదర్ అంటారు, మా డాడ్ పేరు అని అంటాను. కానీ శౌర్య, సారీరా, నువ్వు కాల్ చేసినప్పుడు ఓ ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. నేను అర్థం చేసుకోగలనులే, కానీ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అంటాడు విదర్. హా అన్నాడు ఏం చెప్పకుండా శౌర్య. సరేలే, నేను ఫోన్ చేస్తేనే మాట్లాడతావా నువ్వు, నాకు ఫోన్ చేయవా అన్నాడు విదర్. అరే ఎక్కడున్నావురా, నీ మొబైల్ కనెక్ట్ అవ్వట్లేదురా బాబు అన్నాడు శౌర్య. విదర్ సరేలే అన్నాడు. అయినా పల్లెటూరు వెళ్ళి కూడా ఇంకా ఈ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నావంటే నమ్మలేకున్నానరా అన్నాడు శౌర్య. అందులో నమ్మలేకపోవడానికి ఏముందిరా అన్నాడు విదర్ ఆశ్చర్యంగా. అంటే పల్లెటూరు ఏ పరికిని వేసుకున్న పిల్ల వెనకో పడాలి, కానీ నాతో మాట్లాడాలి అనుకోవడం అంటే అన్నాడు కావాలనే శౌర్య. విదర్ నవ్వి, బాబోయ్ ఇక్కడ అమ్మాయిలు వెపన్స్ కన్నా డేంజర్ రా బావా. శౌర్యకి విదర్ బావా అంటుంటే నవ్వొస్తుంది, కానీ ఆపుకొని అంతలా ఏం జరిగిందో అన్నాడు. ఓ పిల్ల ఉందిరా, మనం ఏం చేసినా తప్పు అంటుంది, తిన్నగా నించోకూడదు, చక్కగా పడుకోకూడదు, కొట్టేస్తుందిరా బాబు, భయం అనేది లేదు అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత భార్యతో పడుతున్న పాటలని ఓ భర్త తన స్నేహితుడికి చెప్తున్నాడు విదర్. శౌర్యకి ఏదో దృశ్యం కళ్ళ ముందు చేరి తను బాగుంటుందా అన్నాడు కావాలని. సూపర్ ఉంటుంది శౌర్య, అంతకంత పొగరు కూడా ఉంటుంది అన్నాడు విదర్. ఆహా ఇంకా అని మా విదర్ ఓ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడనమాట అన్నాడు శౌర్య. చచా, తను బాగుంది, నేను మాట్లాడుతున్నాను అని అంటున్నా, అది ఏదో అనుకోకురా, మా మధ్య ఏమీ లేదు అన్నాడు విదర్. నేను ఏముంది అని అడగలేదు కదరా విదర్ అన్నాడు శౌర్య. అబ్బా క్లారిఫికేషన్ లేరా అన్నాడు విదర్. సరే అన్నాడు శౌర్య. తెలుసారా ఆ మిస్ పొగరు, నేను ఓ అమ్మాయి పేరు అడిగానని ఆ అమ్మాయి పేరు నీకెందుకు అని అందిరా. ఆ చేప కళ్ళేసుకొని నా వంక అలా చూస్తుంది, హొయ్యలు పోతూ అన్నాడు విదర్. ఓహో అన్నాడు శౌర్య దీర్ఘం తీస్తూ కావాలని. విదర్ హారా అన్నాడు. సరేలే జాగ్రత్త, కాసేపు నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు, అప్పుడు నీ మనసు తెలుస్తుంది అన్నాడు. ఎందుకు చెప్పాడో శౌర్యకి తెలియలా, విదర్కి అర్థమూ కాలా. దానితో విదర్ అర్థం కాలేదు అని అంటుండగాని విదర్ భుజంపై చేయి పడింది. అంతే, వెనక్కి తిరిగి చూశాడు. వింధ్య ఎదురుగా కనిపించడంతో నేను మళ్ళీ కాల్ చేస్తాను బా అని అనకుండా ఉంటాను అని కాల్ పెట్టేశాడు. శౌర్య సరే అని కాల్ పెట్టేసి నవ్వుకుంటూ, విదర్ వింధ్యాల జీవితం ఒక్కటవ్వగలదా, వాళ్ళు ఒక నావలో ప్రయాణించగలరా అనుకుంటూ, ముందు నా నావ సంగతి చూడాలి, నా బేబీ డాల్ ఏం చేస్తుందో, ఇంత చల్లని రాత్రి తన పక్కనుంటే వెచ్చగానే ఉండేదేమో అని నవ్వుకొని త్వరగా మధ్యరాత్రి అయిపోతే నేను తనని చూడ్డానికి వెళ్తాను అని అనుకుని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. వింధ్య విదర్ని చూసి ఏంటి ఎంత నైట్ కాల్ ఎవరితో అంది కళ్ళెగరేస్తూ. విదర్ అది నా ఫ్రెండ్ అన్నాడు. గర్ల్ ఫ్రెండా అంది వింధ్య. అలానే అనుకో అన్నాడు కావాలని, ఎందుకంటే తను వింధ్య ముందే కదా బావకి షార్ట్ కట్గా బా అన్నాడు. ఓహో సారీ అంది వింధ్య. ఇట్స్ ఓకే, నువ్వేంటి అన్నాడు విదర్. ఒక చిన్న పని మీద వచ్చాను, పని పూర్తవ్వగానే మీరు కనిపించారు, సో వచ్చాను, ఇంటికేగా వెళ్ళేది మీరు అంది వింధ్య. ఆహా గుడికి వెళ్తున్నాను అన్నాడు విదర్. ఈ టైంలో గుడికా అంది వింధ్య. మరి ఈ టైంలో ఇంటికే కదండి వెళ్ళేది అన్నాడు. వింధ్య మనసులో
ఇతను ఏంటి ఇలా ఫైర్ ఇంజన్లా ఫైర్ అవుతూ ఉన్నాడు, ఎక్కువ స్పేస్ ఇచ్చేసానా అనుకుని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న ముళ్ళ కంపెనీ చూసుకోకుండా టర్న్ అవ్వకుండా అలానే దానిలోకి వెళ్ళిపోతుంటే, హే వింధ్య అని విదర్ తన వైపుకి లాక్కున్నాడు. వింధ్య స్ప్రింగ్లా వెళ్ళి విదర్కి తగిలి మళ్ళీ దూరం నుంచుని విదర్ వైపు అర్థం కాక చూసింది. విదర్ ఏదో అనబోయి కూడా ఆ వెన్నెల వెలుగులో తన రూపాన్ని, తన కళ్ళని అలా చూస్తూ ఉండిపోయాడు. ఓ అర్ధరాత్రి అవుతుండగా శౌర్య కూర్చున్న చోటు నుంచి లేచి కళ్ళు మూసుకొని దాత్రి పక్కలోకి చేరాడు. శౌర్య గురించి ఆలోచిస్తూ పడుకుందో లేక శౌర్యపై బెంగతో పడుకుందో, తన ఎదపై శౌర్య షర్ట్ని వేసుకొని పడుకొని ఉంది. అది చూసిన శౌర్య నవ్వుకొని చిన్నగా సౌండ్ చేశాడు. దాత్రి పట్టించుకోలేదు. శౌర్య దాత్రికి కాస్త చేరువుగా వచ్చి చిన్నగా బేబీ డాల్, బేబీ డాల్, బేబీ డాల్ అన్నాడు. శౌర్య వచ్చాడా అన్నట్టు ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచింది దాత్రి. శౌర్య నవ్వుతూ చూశాడు. దాత్రి శౌర్యాన్ని వెతుక్కుంటూ వెంటనే పక్కనే ఉన్న లైట్ ఆన్ చేసి పక్కకు చూసింది. అలా తన పక్కన శౌర్య నవ్వుతూ కనిపించడంతో తను ఎక్కడ ఎలా ఉంది అనేది కూడా మర్చిపోయి కళ్ళల్లో ప్రేమను నింపుకొని చూస్తూ శౌర్యాన్ని తాకబోయింది. కానీ శౌర్య అక్కడి నుంచి మాయమవడంతో దాత్రికి అర్థం కాక చేత్తో తన పక్కన తడిమి ఆశ్చర్యంగా అక్కడి నుంచి లేచి చుట్టూ చూసింది శౌర్య కోసం. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.